ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు. ఈ యొక్క కలవరి దైవస్వరం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా మరి క్రీస్తు నామములో ప్రేమాభివందనములు తెలియపరుస్తున్నాను పిల్లరా. ఈరోజు దినాన్ని కూడా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందో మరి చక్కగా దేవుని మాటలు విందాం పిల్లరా. మరి బైబిల్ ఏమైనా సెలవిస్తుందనంటే మీరు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకోవడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. ఎందుకనంటే ఈ రోజుల్లో లోకంలో చాలా మంది విలువైన వస్త్రాలు, విలువైన వస్తువులు, అంతే కాకుండా ఇంకేదైనా స్పెషలైజేషన్ ఉంది అని అంటే అది ధరించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఎందుకనంటే ఈ లోకంలో ఉండేటువంటి ఈ విషయాలకి సంతోషపరచబడడానికి, సంతోషించడానికి ఆ విధంగా చేస్తూ ఉంటారు కదా. ఇటువంటి వారు అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు, అలాగే ఆత్మీయంగా ఎదగాలని ఆలోచిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటనంటే, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకునేవారుగా ఉండాలి. అదే బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం చదువుకున్నట్లయితే రోమ 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమనుంటుందంటే, మెట్టకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే శరీరీచనలో నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకడి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక యేసు ప్రభువుని మీరు ధరించుకోవాలంటే శరీర ఇచ్చలను నెరవేర్చేవారుగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీలు లేదు ప్రియులారా. ఎందుకనంటే శరీర కార్యాలు ఏమనగా అవి స్పష్టమై ఉన్నవని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా. మరి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు మన శరీర కార్యాలను చూడొచ్చు ప్రియులారా. కనుక ఈ విధంగా మీరు శరీర కార్యాలను గురించి ఆలోచన చేసుకుంటూ ఆత్మీయ జీవితం గురించి ఆలోచించుకోకుండా మీ సొంత ఆలోచనలో మీరు వెళ్ళిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుందురుగాక. ఎందుకనంటే ఆ శరీర కార్యాలు మీ జీవితాన్ని మరి అనేక సమస్యల గుండా నడిపించేస్తాయి కదా. సొలొమోను చూసినట్లయితే, మరి సంసోన్ని మనం చూసినట్లయితే సంసోను చక్కగా ముందుకు వెళ్తూ దేవుని ఆత్మను పొందుకొని ఫిలిస్తీన్లను జయించేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సంసోనికి ఎప్పుడైతే ఈ శరీర కార్యాలు ఎదురయ్యాయో మరి తన జీవితంలో లేని నష్టాన్ని తెచ్చుకునే పరిస్థితికి వచ్చాడు పిల్లరా. కనుక మీ జీవితాల్లో కూడా శరీర కార్యాలని మరి శరీర కార్యాలకి ఏమంటానంటే వాటి ఆలోచనలు గుండా ఉండకుండా ఆత్మీయంగా దేవునిలో ఉండాలి, దేవుని ధరించుకోవాలి, దేవుని ఆత్మను అలా కనిపించాలి ఇతరులకి, దేవుని శక్తితో నేను నింపబడ్డాను ఇతరులు గుర్తించాలి అనే విధముగా మీరు ఎప్పటికప్పుడే ప్రార్థనలు చేసుకుంటూ దేవుని నుండి భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలని బైబిల్ లేఖనాల ద్వారా సెలవిస్తున్నాయి. ఆ విధంగా వాక్యానుసారంగా జీవితాన్ని జీవించేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు దయ పొందుకునే వారిలో మీరుండి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి ఎంతో గొప్ప అవకాశమే ఉన్నది. కనుక ప్రియులారా, ఈ యొక్క నశించిపోతున్న శరీరం కొరకు, మట్టి అయిపోతున్న శరీరం కొరకు ఆలోచన చేసుకునే కన్నా మరి యుగయుగాలు జీవింపు చేసేటువంటి మీ ఆత్మ కొరకు మీరు ఆలోచన చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తుని సంపూర్ణంగా వెంబడించేటువంటి మార్గాల్లో మీరు వెళ్ళమని, ప్రభువైన యేసు ప్రభు వారి యొక్క మార్గాల్లో మీరు నడిచినప్పుడు నేనే మార్గము, సత్యము, జీవమును ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా సమస్యలు మీరు జయించడానికి చక్కటి అవకాశమే ఉంది పిల్లరా. హల్లెలూయా. అంతేకాకుండా బైబిల్లో మరొక మాట చూసినట్లయితే మరి నూతన వస్త్రమును కూడా ధరించుకోవాలని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి అక్కడ యోబు 29వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ కూడా మనం చదివినట్లయితే, నేను నీతి అనే వస్త్రమును ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రం నాకు పాగాయను అని బైబిల్ సెలవిస్తుంది. చూసారా, యోబు ఏం ఏం ధరించుకున్నారంటే అండి, నీతి అనే వస్త్రమును ధరించుకున్నారు కదా. నీతి అనే వస్త్రం అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవటం, నమ్మి బాప్తిజం పొందటమే నీతి అనే వస్త్రమును ధరించుకునటం ప్రియులారా. అంతేకాకుండా నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించడమే నీతి అనే వస్త్రమును ధరించుకోవటం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు వెంబడించేటప్పుడు మరి యోబు జీవితంలో కూడా ఎంతగానో దీవింపబడ్డారు, ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు. యోబు అంతకన్నా గొప్పవాడు ఎవరు లేరని అంతగా దేవుడు యోబుని ఆశీర్వదించారు. కానీ ఒకానొక టైంలోని అపవాది చేత శోధింపబడుతున్న యోబు పరిస్థితి ఎంతో భయంకరమైన పరిస్థితిగా ఏర్పడినప్పటికి కూడా, తన సమస్త వాటిని కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా తన నీతిని విడిచిపెట్టలేదు, అంటే తన దేవుని విడిచిపెట్టలేదు. అందుకే నోటి మాటతో కూడా యోబు మరి పాపము చేయలేదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే యోబు ఎంత శోధింపబడుతున్నా దేవుడు ఎక్కడున్నాడు, నాకు ఎందుకు ఇలా జరిగింది, నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని అలా కూడా మీరు మాట్లాడకుండా
ఉండాలి ప్రియులారా. యోబు అలాగే అన్ని శ్రమల్లో కూడా ఆ విధంగా మాట్లాడకుండా దేవుని వైపు చూస్తూ, దేవుడు చెప్పిన మాటలన్నీ వింటూ, జాగ్రత్తగా జీవిస్తూ, తన వ్యక్తిగతమైన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికి కూడా నేను యెహోవాను స్తుతించటం మానను అని చెప్పే విధంగా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు ప్రియులారా. అపవాది తన యొక్క భార్య ద్వారా ఎంత శోధిస్తున్నప్పటికీ కూడా మరి ఆ యొక్క భార్య మాటను కూడా పక్కన పెట్టి ప్రభుని స్తుతించడం మొదలుపెట్టాడు. తండ్రి, నువ్వే నన్ను స్వస్థపరచాలి ప్రభువా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న అనే విధముగా తన యొక్క ప్రతి కలిగింది కోల్పోయినప్పుడు నిరాశ నిస్పృహ చెందకుండా ఆ విధంగా ఎప్పుడైతే ఉన్నాడో తన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయటాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. యోబు పోగొట్టుకునేది రెండింతలుగా మరి పొందుకున్నట్టుగా మనం బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. అందుకే మీరు నీతి అనే వస్త్రమును ఎల్లవెల్లలా ధరించుకొని ఎందురుగాక. ప్రభువైన యేసుక్రీస్తు అని ధరించుకోవడమే కాకుండా మరి నీతి అనే వస్త్రమును కూడా మీరు ధరించుకునేవారుగా ఉందరుగాక. బైబిల్ వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఎఫెసీ 6:13 చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అందుచేతన మీరును ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించుకొనుడి. పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాటల్లో ఏమనుందనంటే, మరి సర్వాంగ కవచములు మీరు ధరించుకోమంటున్నాడు బైబిల్లో. హల్లెలూయా కదా. సర్వాంగ కవచములు ఈరోజు చాలా మంది ధరించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకనంటే ఏ పనులైనా చేయడానికి ఇష్టపడతారు, కానీ దేవుడి సన్నిధికి వెళ్ళాలన్నా, దేవుడితో ఉండాలన్నా, దేవుడికి ప్రార్థన చేయాలన్నా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకనంటే ఈ యొక్క పనుల ఒత్తిడికి గురి అయిపోయి ఇదే జీవితం, ఈ పనులే జీవితం అనుకుంటున్నారు. కానీ అయ్యో, నా సృష్టికర్త అయిన దేవుడిని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అనే ఆలోచన రాక అనేక మంది సమస్యల మీద సమస్యల్ని ఎదుర్కొంటున్నారు పిల్లరా. ఇటువంటి వారి గురించి ఈరోజు దినాన్ని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీరు ధరించుకోవాల్సినవి ఏంటో బైబిల్లో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఏలి అనగా మీరు నడుమునకు సత్యం అనే దట్టు కట్టుకొని నీతి అని మైమరుపును తొడుక్కొనుడి. చూసారా అక్కడ ఎంత చక్కగా ఉందో. సత్యం అనే దట్టి అంటే వాక్యము ప్రియులరా. వాక్యాన్ని ఎక్కువ చదవటం, వాక్యాన్ని ఎక్కువగా బయటకు ఉచ్చరించటం, వాక్యానుసారంగా జీవించటం అనేది మీ జీవితాల్లో ఎప్పుడు మీకు అలవాటు చేయబడును గాక. ఎప్పుడైతే మీరు అలా అలవాటు చేసుకుంటారో నీతి అనే మైమరుపుని మీరు తొడుక్కునే విధంగా, అంటే క్రీస్తు యొక్క ఆత్మను ధరించుకునే విధంగా ఉంటారో అప్పుడు వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, మరొకటి, పాదములకు సమాధానం సువార్త వలనైన సిద్ధ మనసున జోడును తొడుక్కొని నిలువబడి. చూసారా మరి ఏమైనా వాక్యం సెలవిస్తుందండి, పాదాలకు కదా సువార్త చెప్పాలి. ఈరోజు ఎంతమంది సువార్త చెప్తున్నారు. సువార్త చెప్పేటప్పుడు కూడా మనము చాలా మంది సువార్త చెప్పేటప్పుడు వారిని వీరిని విమర్శిస్తూ సువార్త చేస్తారు. అలాగే ఎప్పుడు చేయకూడదు పిల్లలు. నీ దేవుని గొప్పతనం ఏంటి? నీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, నీ దేవుడు ప్రతి ఒక్కరికి దీవిస్తాడు, నీ దేవుడు ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు, ప్రతి పాపముని క్షమిస్తాడు, ప్రతి శాపముని తీసివేస్తాడు అనే విషయాన్ని మీరు చెప్పేవారుగా ఉండాలి. కానీ వారిలాగా వీరిలాగా, వీరలాగా వారిలాగా అని చెప్పేవారుగా ఉండకూడదు. కనుక సువార్త చేయాలి. నీవు నమ్మి బాప్తిజం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతకాలం నుంచి మీరు చర్చికి వెళ్తున్నారు? ఎన్ని ఆత్మలకు రక్షణ ఇప్పించారు? ఎన్ని ఆత్మలు దేవుని రాజ్యానికి చేర్చబడే విధంగా సిద్ధపడుతున్నాయి? మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నట్లయితే ఈ విషయంలో మీరు మరి దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నానని, అనేక ఆత్మల రక్షణ ఇప్పించానని చెప్పగలిగే స్థితిలో ఉంటే మీరు ధన్యులు ప్రియులారా. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఒకవేళ మీరు అలాంటి స్థితిలో లేనట్లయితే మిమ్మల్ని మీరు ఈ దినాన్ని నుంచి మార్చుకొని సువార్త చేయాలి, సువార్త చెప్పాలి అనేటువంటి ఆశ ఆలోచన కలిగి మీరు ప్రభు కొరకు ఎల్లవెల్లలా పరిగెత్తుదురుగాక. ఎప్పుడైతే మీరు అలా పరిగెత్తడం నేర్చుకుంటారో మీ జీవితంలో గొప్ప దీవెనలు మీరు చూస్తారని తన లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. అంతేకాకుండా మరొక మాట అక్కడ రాయబడి ఉంటుంది, ఇవన్నీ విశ్వాసమును డాలును ఏమంటున్నారండి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి. కనుక ఎంతమందికి ఎన్నున్నా సరే విశ్వాసం లేకపోతే సమస్తము వ్యర్థమైన బైబిల్ సెలవిస్తుంది కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేనట అసాధ్యమైన బైబిల్ సెలవిస్తుంది. కనుక మీలో విశ్వాసం ఉందా? విశ్వాసం ఉన్నప్పుడు మళ్ళీ మీ ముఖంలో విచారణ ఎందుకు? మీ దుఃఖ దినాలు సమత్వం అయిపోయి మీరు నమ్మి ప్రభువు నా పట్ల అద్భుతం చేస్తున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు అన్యాయం చేయడు, దేవుడు మంచివాడు అనే విశ్వాసపు మాటలు మీరు పలకాలి. మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో, మీ ఇరుకుల్లో కూడా, ప్రభువా నువ్వు నా పక్షంగా జయమిస్తున్నావు నీకు స్తోత్రం, ప్రభు నన్ను కాపాడుతున్నావు నీకు స్తోత్రం, నన్ను ఆశీర్వదిస్తున్నావు నీకు స్తోత్రం, ఏదైతే నన్ను బాధిస్తుందో ఆ బంధకాల నుంచి మీరు నన్ను విడిపిస్తున్నారు మీకు స్తోత్రం అని ఎప్పుడైతే మీరు చెప్పటం ప్రారంభిస్తారో ప్రియులారా, దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఆ విశ్వాసంతో కాకుండా అవిశ్వాసంతో మీరు చాలా మంది చూడండి ఏం చేస్తారనంటే, ఇది ఇంతే లేదు, ఇంకా అవ్వదులే, ఇది ఇంక జరిగేది కాదులే, దేవుడు ప్రార్థిస్తున్నా, ఏదో ప్రార్థన చేస్తున్నాం కానీ అన్నీ జరిగిపోతాయా, అన్నీ అలాగవుతాయా అని చెప్పి మీరు అనుకుంటారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు మరి ఇశ్రాయేలు కాళ్ళు చెప్పులు అరిగిపోకుండా, వస్త్రాలు పాతగిల్లకుండా
వారిని పోషించిన దేవుడు నీ దేవుడు. అంతేకాకుండా మరి మరి బైబిల్‌లో ఇంకా అనేక విషయాలు కదా! నీటిని రక్తంగా మార్చిన దేవుడు, వాటర్‌ని వైన్‌గా మార్చిన దేవుడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు. ఈ రోజు దినాన మీ కార్యాలు దేవుడు చేయలేడా? చేస్తాడు. ఖచ్చితంగా మీరు ఏ కార్యాలైతే జరగాలని ఎదురు చూస్తున్నారో, మీ బిడ్డల వివాహ విషయంలో ఆలోచిస్తున్నారా? చింతిస్తున్నారా? ఉద్యోగం లేక బిడ్డలకి బాధపడుతున్నారా? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఎక్కువగా ఏడ్చేది ఏంటంటే, యవ్వనస్తులకి స్థిరమైన జీవితం లేక వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. చెప్తే ఎదిరిస్తే మరి వాళ్ళు గట్టిగా మాట్లాడి తిరగబడుతున్నారు అని ఎంతో విచారంతో ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు కదా ప్రియులారా. అటువంటి వారు అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుమారుడి కొరకు, నీ కుమార్తె కొరకు విశ్వాసంతో పలికినట్లయితే వాళ్ళు మార్పు చెందారని, ప్రతిరోజు వారు మారినంత వరకు మీరు పలికితే దేవుడు ఒక దినాన్ని వాళ్ళు మార్చే రోజు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు పిల్లలు. అందుకే విశ్వాసం అనే డాలు మీలో ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో దేవుడు అద్భుతం చేస్తాడు కదా. మరి చూడండి ఎలాంటి అద్భుతాలు చేశాడు. ఆ యొక్క బాణాలని నీటితో నింపమని చెప్పినప్పుడు వాళ్ళు సందేహించకుండా పెండ్లి పెద్దలు ఏం చేశారండి, బాణాలు నీటితో నింపారు. ఎదురు ప్రశ్న వేశారా? వేయలేదు. ఇదేంటయ్యా, మేము ద్రాక్షారసం అడిగితే బాణాలు నీటితో నింపమంటున్నావేంటి, మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అని అడగలేదు. కానీ అయ్యో దేవుడు బాణాలు నీటితో నింపమన్నాడు కదా అని చెప్పి అయిపోయినటువంటి ద్రాక్షారసం అయిపోయినటువంటి బాణాలని శుభ్రపరిచి నీటితో నింపినప్పుడు ప్రియులారా, నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడనంటే వారి జీవితాల్లోని ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చేస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎలాంటి ద్రాక్షరసం అట, మొదట ఉండే ద్రాక్షరసం కన్నా మరి రుచికరమైన ద్రాక్షరసంగా మారినట్టుగా మన బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, ద్రాక్షారసాన్ని మరి రుచికరంగా కదా. ఈరోజు మీరు ఎన్ని సమస్యలతో ఉన్నారో మీరు విశ్వాసంతో పలికితే ఇప్పుడున్న కష్టాలు అన్నీ పోయి ఇప్పుడుకున్న వరకు ఉన్న దీవెన లేదా అనుకుంటున్నారు, అంతకంటే రెట్టింపు దీవెన పొందే విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కనుక మీలో ఏముండాలంటే, ఏం ధరించుకోవాలట, మీరు విశ్వాసాన్ని ధరించుకుందరుగాక కదా. మరి చూడండి, ఆ యొక్క కుష్టు పట్టినటువంటి కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అంటారు, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిని చెయ్యి అంటే, దేవుడు వెంటనే నాకు ఇష్టమే మీరు శుద్ధులు కమ్ము అనగానే ఆ మాటను వారు నమ్మారు. ఆ మాటను నమ్మినప్పుడు నిజంగా అద్భుతమైనటువంటి కార్యం వారి జీవితాల్లో జరిగింది. స్వస్థత ఇచ్చిన దేవుడు. అంతేకాకుండా ఒక తల్లి మరి తన బిడ్డ చనిపోతుందనే విషయాన్ని తెలుసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయనే రక్షిస్తాడు, కాపాడుతాడని ఆలోచన కలిగి ఉన్నప్పుడు యేసుప్రభు అక్కడ ఆమెకు పరీక్ష పెడతారు. ఏమనంటే, మరి నేను ఇచ్చే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి ఇవ్వకూడదని చెప్పినప్పుడు ఆమె అంటది, అయ్యా యజమాని చేతిలో జారిపోతున్న రొట్టె ముక్కలు తినచ్చు కదా కుక్క పిల్ల అని చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు ఒక చక్కటి మాట చెప్తారు. ఏమనంటే, కుమారి నీ విశ్వాసం గొప్పది అని చెప్తారు. చెప్పబోతరికి వెంటనే ఆమె వెళ్తున్న మార్గంలోనే తన కుమార్తెకి దేవుడు స్వస్థతనిచ్చాడు పిల్లరా. కనుక నీవు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసు యందు దేవుడు చేయలేనిది ఏమీ లేదు కదా. గొప్ప దేవుడు. అదే విధంగా రక్తస్రాపు స్త్రీ కూడా ఒక విశ్వాసం కలిగి జీవించింది కదా. అందరు వైద్యుల దగ్గరికి వెళ్ళి అన్ని చేసింది, విఫలమైపోయింది. ఇంకా రోగం పోదనే విషయం ఆమె తెలుసుకునేటప్పుడు కూడా యేసుప్రభు వారు అటువైపు వస్తున్నారనేటప్పుడు ఆమెలో ఒక విశ్వాసం కలిగింది. ఏమిటంటే, యేసుప్రభు వారిని నేను వెళ్ళి కనిపించినట్లయితే లేకపోతే ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది అనే విశ్వాసం కలిగి ఆమె వచ్చే జనసమూహం మధ్యలో ఎలాగైనా ఆయన వస్త్రాన్ని తాకాలని చెప్పి వెనక నుంచి తాకినప్పుడు ఆ వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ప్రియులారా, నిజంగా ఆమె దైవక స్వస్థతని పొందుకోవటాన్ని మన బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. అటువంటి ఆసక్తి ఉందా? ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆసక్తి మీకుందా? అటువంటి ఆసక్తితో దేవుడిని వెతుకుతున్నారా? అటువంటి ఆసక్తితో దేవుడిని చెప్తున్నారా? అటువంటి విశ్వాసంతో ప్రభు యందు నిలకడగా ఉన్నారా? ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. ఈ రోజు దినాన్ని అటువంటి ఆసక్తి ఎవరికి లేదు పిల్లరా. ఏం చేస్తాడులే దేవుడే చెయ్యాలేంటి, అది జరిగింది లేకపోతే లేదు అని అవిశ్వాసపు కోణంలో చాలా మంది వెళ్ళిపోయి వారి జీవితాలని మరి వేదన గురి చేసుకుంటున్నారు. సో ఆ పరిస్థితుల నుంచి మీరు బయటపడాలంటే మీరు పరిపూర్ణమైన విశ్వాసమైన డాల్ని మీరు ధరించుకుని ఉందురుగాక. హల్లెలూయా. అద్భుతాలు మీరు చూచుదురుగాక. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, మరి అక్కడ మరొక మాట మనం చదివినట్లయితే, మరియు రక్షణను శిరస్రావణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి కదా. ఎక్కువగా ఖాళీ ఉంటే రోజు దినాన్ని యవనస్తులు ఏం చేస్తుంటారంటే ఎక్కువ సెల్ ఫోన్ చూస్తారు. ఇప్పుడు యవనస్తులకే కాదు, కొత్తగా ఏంటనంటే పెళ్ళైన స్త్రీలు కూడా పెళ్ళైన వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళిన డ్యూటీలు ఏదైనా టైం దొరికితే చాలు సెల్ ఫోన్ పట్టుకొని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఆ రీల్స్ చూసుకొని టైం అంతా కూడా స్పెండ్ చేసేస్తున్నారు.
కదా. కానీ నిజంగా అయ్యో ఈ సమయం నాకు దేవుడు ఇచ్చాడు కదా, ఈ సమయంలో మోకరిస్తే ఎలా ఉంటది, ఈ సమయంలో ప్రార్థిస్తే ఎలా ఉంటది, ఈ సమయంలో దేవుడికి నా సమస్యలని చెప్పుకుంటే ఎలా ఉంటది అని ఆలోచన భావం లేకుండా ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చాక చాలా మంది వాళ్ళ టైంని అనవసరంగా దాని మీద పెట్టి వాళ్ళ జీవితాల్ని మరి అనేక సమస్యలకి ఎదురైనట్టుగా చేసుకుంటున్నారు. దేవుడి సహాయాన్ని కోల్పోతున్నారు. లోక సహాయం మీద ఆధారపడి చివరికి విఫలమైపోయి వారి జీవితాల్ని నష్టం తెచ్చుకుంటున్నారు. వాడాలి పిల్లలు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడండి. కాకపోతే నేను చెప్పే మాట ఏంటంటే అది దేనికి అవసరమో దానికే వాడాలి కానీ అదే పనిగా చాలా మందికి ఇది ఒక ఆట బొమ్మలాగా ఉపయోగించుకున్నారు. సాతను ఒక బిస్కెట్ విసిరినట్టుగా ఈ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్స్ని విసిరింది కాబట్టి అందరూ దాన్ని యూజ్ చేసుకుంటూ ఆత్మీయంగా దిగజారిపోతూ ఆత్మ విషయంలో బలహీనులైపోతూ వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. ఇలాంటి విధంగా ఉండకుండా మీరు ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న మీరు, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన మీరు మీ సమస్యల కొరకు కొంత సమయాన్ని కేటాయించుకొని మీ బాధలన్నీ ప్రభువుకు మీరు చెప్పుకుందరుగాక. హల్లెలూయా. కనుక వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే మరి వాక్యం అని వినాలి, వాక్యం చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యాన్ని మీరు ధరించుకున్న వారే ఉన్నప్పుడు ఏ సమస్యలైనా జయించేటువంటి విశ్వాస మాటలు మీ నోటితో పలికినప్పుడు ఆ సమస్యలు జయిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఆత్మ వలన మరి అక్కడ ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై కదా అక్కడ ఏమంటుందంటే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండడి. చూసారు, అదే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నారంటే 18వ వచనంలో మీరు మెలకుగా ఉండాలి. దేని విషయంలో అంటే ప్రార్థన చేసే విషయం. దేనికోసం ప్రార్థన చేయాలి అని అంటే అనేక అంశాలు కదా, దేశాలు, రాష్ట్రాలు, ప్రజల కొరకు ఇక రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఈ రోజు దినాన్ని దుబాయ్ పరిస్థితి చూసినట్లయితే, మరి ఇరాన్, ఇరాక్ ఇవన్నీ చూసినట్లయితే ఎంతో భయాందోళనకు గురి చేస్తున్నాయి కదా. మరి 2013లో ఖచ్చితంగా 2026లో ఖచ్చితంగా మాకు యుద్ధాలు జరుగుతాయని దేవుడు 31st నైట్ ఫస్ట్ మార్నింగ్ ప్రేయర్స్లో దేవుడు బయలుపరచాలి. అదే జరుగుతున్న జాన్ నుంచి స్టార్ట్ అయిపోయి పిల్లలారా. నిజంగా యుద్ధాల్లో మరి ఎలా అని చెప్పేసి మరి దేవునితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఆ యొక్క నశించిపోతున్న ప్రజల కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలి. ఎందుకనంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏమనంటే మరి సొదొమ గుమొర్రాలో ఉన్నటువంటి లోతు కుటుంబం మరి ఆ యొక్క గంధకాలతో కాల్చబడుతుందని విషయం తెలుసుకున్న అబ్రహాము ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు చివరికి అయా 30 మంది ఉంటే 20 మంది ఉంటే 50 మంది ఉంటే చివరికి ఏమంటారంటే ఒక్కరున్నా, హల్లెలూయా దేవునికి స్తోత్రం, 10 మంది ఉన్నా సరిపోతుందంటే ఒక్కరున్నా అని చెప్పేసి మరి దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు వెంటనే మరి లోతు కుటుంబాన్ని ఆ ప్రాణహాని నుంచి తప్పించాడు పిల్లరా. సో ఈ రోజు దినాన్ని మీ జీవితాల్లో కూడా అలా తప్పించాలని అంటే, వాళ్ళని రక్షించాలంటే మీరు ఇంట్లో ఉండి కూర్చుంటే కాదు, టీవీ ముందు కూర్చుంటే కాదు, సెల్ ఫోన్లో సమయాన్ని గడిపితే కాదు, పనుల్లో మార్తా వలె సమయాన్ని గడపటం కాదు కానీ ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచి ఒక సమయాన్ని కేటాయించుకొని మీ దేశం కొరకు, మీ ప్రజల కొరకు, మరి మీ రాష్ట్రాల కొరకు, మీ గ్రామాల కొరకు, మీ పల్లెల కొరకు, మీ పట్టణాల కొరకు మీరు బాధ్యతాపూర్వకంగా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. పరిశుద్ధుల కొరకు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తం పట్టుదలతో విజ్ఞాపన చేయండి. తండ్రి నా దైవజనులు కాపాడండి, నా సంఘాలు కాపాడండి, విశ్వాసాలను కాపాడండి. ఎంతో మంది నశించిపోతున్నటువంటి బిడ్డల్ని వెతికి నీ సన్నిధికి నడిపించేటువంటి పరిశుద్ధాత్మను వారికి ధారాళంగా దయచేయండి ప్రభు. ఓ రిబల దిక్కరబాబా అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తారు. కానీ అంతేగాని ఎప్పుడు చూసినా బలహీనలు అనుకొని మీరు మరి నీరసించకుండా ప్రభువుని వెతుకుదురుగాక. కనుక బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే దీన వస్త్రమును ధరించుకోమంటున్నాడు. చూడండి బైబిల్లో 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో పేతురు గారు చెప్తున్న మాటలు ఏమంటుందంటే, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల ఏమంటున్నారంటే దీన మనసున వస్త్రమును ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకున్నాడు. దేవుడు అక్కడ ఏమనుంటుందంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించెను అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మీరు దీన వస్త్రాన్ని కూడా సంపూర్ణంగా ధరించుకున్న వారే ఉందురుగాక. ఎందుకని తగ్గించుకునే జీవితం ఉండాలి. ఎంతైనా నీవు ఆశ్రయించడానికి లేదు, దేవుని బట్టి నీవు తగ్గింపబడాలి, దేవుని బట్టి మీరు దీవింపబడాలి. కనుక ఈ సత్యం తెలుసుకోండి. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయడం జరుగుతుంది. నా కొరకు నాతో కలిసి ఏకీభవించండి పిల్లరా. అలాగే వాక్యం వింటున్న వీరు మీకు ఏమైనా వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నాయా మీ స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేయటం అనేది జరుగుతుంది. నాతో కలిసి మీరు
ప్రార్థనలో ఏకీభించండి. మహోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో వ్యక్తిగతంగా ప్రభు విశ్వాసం అనేటువంటి డాలుతో ప్రభు అయా విశ్వాసం అనేటువంటి శిరస్నామం ధరించుకొని, వాక్యం అనే ఖడ్గముతో ధరించుకొని, అయా సిద్ధ మనసు అనేటువంటి ప్రభు జోళ్ళు, సువార్త జోళ్ళు తడిగి ధరించుకొని ప్రభు వాళ్ళు ముందుకు వెళ్ళి ఆ సమస్యలన్నీ జయించేటట్టుగా ప్రభుని యేసుక్రీస్తు వారిని ధరించుకునే విధంగా నీ ఆత్మ వారికి తోడుగా ఉండి ఆ సమస్యలన్నిటి నుంచి జయించండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహాలు జరిగించండి ప్రభా. అప్పుల సమస్యలతో బాధపడుతున్న విడుదల కలుగును గాక, అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థత వచ్చును గాక. ఆ విధంగా ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి మంచి మార్క్స్ దయచేయండి ప్రభా. ఇంటర్మీడియట్ 10th ప్రభా, డిగ్రీ రాస్తున్న ఎగ్జామ్స్, ఇంకా ఏ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయో ఆ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా అందరికీ సంపూర్ణమైన విజయాన్ని ఇచ్చి వారి నోటి నిండా నవ్వు ఉంచమని, గొప్ప మేలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా మరి మే గాడ్ బ్లెస్ యూ. దేవుని ఆత్మ మీకు తోడైనను గాక. స్క్రీన్ మీద వస్తున్న నెంబర్ని సంప్రదించి మీ విన్నపాలు మాకు తెలియపరచండి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇచ్చి చూడాలనుకుంటే సంధ్యారాణి ఆఫీషియల్ అని యూట్యూబ్ కార్యక్రమాలు చూడండి. మా వాక్యం అలాగే కల్వరి దైవస్వరం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి. పిల్లరా మరి చాలా మంది కొన్ని సమస్యలు చెప్పారు. వారి సమస్యల కోసం వారు ప్రేయర్ చేయమన్నారు కాబట్టి ప్రేయర్ చేస్తాను ఈ రోజు దినాన్ని. మరి యశోద గారి బాబుకి బాగాలేదని చెప్పి ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి మరి ఎర్నియా ఆపరేషన్ అని ప్రార్థన చేద్దాం పిల్లరా. మరి అలాగే మరి ఏలియా గారు కూడా ప్రార్థన వినపాన్ని కోరి ఉన్నారు. తన బాబుకి మంచి మ్యాచ్ వచ్చి సంబంధం అవ్వాలి, బాబు రెగ్యులర్గా చర్చికి రావాలి, వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు మంచి చేపలు రావాలి అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం పిల్లరా. మరి అలాగే నారాయణ గారు క్రాంతినగర్ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి విడుదల, కుటుంబంలో అందరూ కూడా దేవుడిలో ఉండాలని చెప్పి, కుటుంబం అంతా కూడా దేవుడిలో ఉండాలని చెప్పి ప్రార్థన విన్నపని అడిగారు. మంచి జాబ్ రావాలి అని చెప్పి కూడా ప్రార్థన విన్నపని అడిగారు. ప్రార్థన చేస్తాను పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. యశోద గారి బాబుకి సంపూర్ణమైన స్వస్థతను దయచండి. ఎటువంటి ఆపరేషన్, ఎటువంటి ప్రమాదం జరగకుండా సంపూర్ణంగా ఆయన ముట్టుకొని స్వస్థపరచండి. లార్డ్ కనికరించండి, స్వస్థతను దయచేసి ప్రభా కుమారుని లేవనెత్తి నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు. అలాగే ఏలియా గారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తన కుమారుడు ప్రభా దైవ చిత్తానుసారం జరగాలి, క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళాలి, భార్యాభర్తలు దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్యలు ఏమై ఉన్నాయో ప్రభు అన్ని తీర్చి, తన భర్త గారు ఇక ప్రభు ఏలియా గారు వేటకి వెళ్ళినప్పుడు మంచిగా ప్రభు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు మంచి చేపలు పడి నాయన చేతి నిండా సమృద్ధైన ఆదాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నాయన నారాయణ గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడిపించి ప్రభా కుటుంబం అంతా కూడా దేవుళ్ళలో ఉండి బలంగా ప్రభా వాళ్ళ అవసరతలన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చబడిన గాక నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. దేవుని చిత్తానుసారైనటువంటి ప్రభా వివాహం కూడా జరిగినట్టుగా సహాయం చేయమని, వాళ్ళ బాబుకి సంపూర్ణమైన మారు మనసును దయచేయమని, ఆ విధంగా ఇంట్లో సమస్యలన్నీ తొలగించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మరొక కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పద్మ గారి గురించి మరి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని, మరి అంతేకాకుండా బాబుకి ఎగ్జామ్స్ లో విజయం అవ్వాలని తండ్రి మరి అడుగుతున్నారు. అలాగే అనురాధ శివ గారి గురించి కూడా ప్రార్థన చేయమంటున్నారు. గవర్నమెంట్ జాబ్ రావాలని. తర్వాత మరొక అంశం ఏంటంటే కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని మరొక సిస్టర్ మరి అశ్రియ జానికి వాళ్ళ సిస్టర్ గారు కూడా సంపూర్ణంగా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి, పాప ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన విన్నపని అడుగుతున్నారు కాబట్టి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాతో కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా నీకు వందనాలు. పద్మ గారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి ప్రభా. బాబు ఎగ్జామ్స్ లో ఘనమైన విజయాన్ని ఇవ్వండి ప్రభా. దుష్టుడు కల విసుచూపులు లయపరచండి ప్రభా. అద్భుతం జరిగించండి. అటు విధంగా ప్రభా నాయన అనురాధ శివాకర్ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ దేవా నీకు వందనాలు చెల్లించుకుని గవర్నమెంట్ జాబ్ ఎలాగైనా ఆండ్రాయిడ్కి వచ్చినట్టుగా సహాయం చేయండి దేవా. అద్భుతంగా జాబ్ వచ్చి వారి నోటి నిండా నవ్వు ఉన్నట్టుగా బ్లెస్ చేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా నాయన తండ్రి నీకు అసాధ్యమైంది లేదన్న ప్రభా. ఆ శ్రేయ గారి సిస్టర్ గారికి కూడా సంపూర్ణమైన హీలింగ్ దయచేసి మందిరానికి యాక్టివ్గా వచ్చి ప్రభు దీవెనలు పొందుకోవడానికి ప్రభా నువ్వు దర్శించి మాట్లాడిన దేవుడు అద్భుతం చేయండి. విజయ్ గారికి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదే విధంగా ప్రభా నారాయణ గారు ప్రభా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండేటట్టుగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చేయించుకున్నాను ప్రభా. వారి బాబుకి మంచి జాబ్ వచ్చినట్టుగా నాయన తండ్రి దర్శించి మాట్లాడి బాబుకి మంచి జ్ఞానం ఇచ్చి జాబ్లో సెటిల్ చేయండి. అలాగే పూజిత కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. 10th ఎగ్జామ్స్లో విజయాన్ని దయచేసి ఆరోగ్యం దయచేయండి ప్రభు. నీకు వందనాలు చేయించుకున్నాను. సంపత్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభు. అయ్యా సంపత్ గారు ప్రభు జాబ్, ప్రైస్, ఫ్యామిలీలో ఏ సమస్యలున్నా
సమస్యల నుంచి నాయన సంపూర్ణమైన విడుదల దయచేయండి. మీ ఆత్మకార్యం జరిగించి వెలిగించి నడిపించండి. నీ కృపా కనికరాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఆ విధంగా యశోద రాణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను పురుషోత్తపురం ప్రభా. అద్భుతంగా నాయన దేవా ఆ కుమార్తెకున్న సమస్యలు అన్నిటి నుంచి జీవితంలో ఎన్ని కోల్పోయిందో తిరిగి అవన్నీ పొందుకున్నట్టుగా తన ఒంటరి జీవితాన్ని ప్రభా ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మీరు మార్చి ప్రభా సమస్యలన్నిటి నుంచి సంపూర్ణమైన విడుదల చేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా నాయన తండ్రి ఎస్తేర్ రాణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తూర్పుగోదావరి నుంచి ప్రభా కుమార్తె జ్ఞాపకం చేసుకో. చిన్న అబ్బాయికి పెళ్ళి అవ్వాలని ఎదురు చూస్తున్నారు. మంచి సంబంధం వచ్చి వివాహం జరిగిపోవడానికి సహాయం చేయండి. సమస్త ఆటంకాలను లయపరచండి. అలాగే మరి ప్రభా యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసుబాబు గారు ఖమ్మం నుంచి ప్రార్థన వినపాన్ని కోరి ఉన్నారు ప్రభా. అయ్యా అద్భుతం జరిగించండి. అదేవిధంగా ప్రభా నాయన తండ్రి యేసునామములో సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభా. అయ్యా నాయన అద్భుతంగా ఆశ్చర్యంగా ప్రభా నాయన చంటి బాబుకి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నాయన చికాకుల నుంచి విడుదల దయచేయండి. నైట్ మంచిగా నిద్రపోవడానికి సహాయం చేయండి ప్రభా. గొప్ప మేలు జరిగించండి. కుసుమ గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. యేసునామములో అనిల్ కుమార్ గారికి మంచి పెళ్లి జరగాలని విన్నపాన్ని అడిగి ఉన్నారు. యేసునామములో కుమారుడికి వివాహం జరుగును కాక నీకు వందనాలు. సమస్త ఆటంకాలను లయపరచండి ప్రభు. అంతేకాకుండా ఇదిగో నీ పాదాల దగ్గరికి వస్తున్నాను తండ్రి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమన్నా కదా ప్రభా. నేను నమ్ముతున్నాను తండ్రి. నువ్వు గొప్ప కార్యాలు జరిగించండి, వెలిగించండి, నడిపించండి. మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుబాబు గారి యొక్క తండ్రి గారు కూడా అస్వస్థతో బాధపడుతున్నారు. తన భార్య కుమారమ్మ గారిని బట్టి స్తోత్రం నాయన. ఆ యొక్క తండ్రి గారికి ప్రభా సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి. అయ్యా అద్భుతమైన స్వస్థతను దయచేయండి ప్రభా. అలాగే నాయన మరి 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా. డిగ్రీ వాళ్ళు దయచేసి ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళకి విజయాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మంచి మెరిట్ మార్క్స్ అందరికీ దయచేయండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. దయాకి నాయన ఎగ్జామ్స్ లో ఘనమైన విజయాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. పద్మకు దేవానికి వందనాలు. పద్మారావు గారికి బాబుకి సంపూర్ణంగా ఎగ్జామ్స్ లో ఘనమైన విజయాన్ని దయచేయండి ప్రభా. లార్డ్ కనికరించండి ప్రభా. మేఘన ఎగ్జామ్స్ లో ఘనమైన విజయాన్ని ఇవ్వండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకున్నాను దేవా. ఫిలిప్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జామ్స్ అన్నిట్లో ఘనమైన విజయాన్ని ఇచ్చి ప్రభా గొప్ప మేలు జరిగించండి. చిన్నపిల్లలు కూడా ఎగ్జామ్స్ రాసి నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవ్వాలని ఆశపడుతున్నారు. వాళ్ళ ఎగ్జామ్స్ అన్నిట్లో ఘనమైన విజయాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరు నెక్స్ట్ క్లాసెస్ ప్రమోట్ అయినట్టుగా పేరు పేరున అందరినీ దీవించి ఆశీర్వదించి సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా ఇలాగే మీకోసం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మా నెంబర్ని సంప్రదించండి. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మేము ఖచ్చితంగా మీకు అన్ని విషయాలు తెలియపరుస్తాం. మే గాడ్ బ్లెస్ యూ. నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు నా మోసే నీకెందుకు ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా. చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏమిటంటే, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా, ఎటువంటి చీకటి శక్తులతో పీడింపబడుతున్నా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా, రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం?
నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.